7వ నెల దేవుడు సజీవ రెక్కల చాటును మనల్ని భద్రపరిచి ఈ ఆఖరి ఆదివారంలోనికి ఇవాళ 28వ తారీఖు ఇంకా మహా అయితే 3 రోజులు ఏమండి. తర్వాత మరలా నూతన 27వ తారీఖు 4 రోజులు ఇంకా మహా అయితే ఇంకా ఒక 4 రోజుల్లో నూతన నెలలోనికి మనం ప్రవేశించబోతున్నాం. ఈ పరిశుద్ధ దినమందు, ఈ ప్రభు దినమందు దేవుడు కృప చూపించి మనకిచ్చిన ఈ స్తుతి కీర్తనను ఒకసారి ధ్యానించుకుందాం. 42వ కీర్తనల గ్రంథం 42వ కీర్తన. ఇంతవరకు మనం 37వ కీర్తన, 38వ కీర్తన, 39వ కీర్తన మనం ధ్యానించుకున్నాం. 39వ కీర్తన 4 భాగాలు. ఏమంటే 39ఏనా? మరి ఎవరు మాట్లాడరా? 37వ కీర్తన 4 భాగాలు. మొత్తానికి ఎలాగైతే ఇంకో కొత్త కీర్తన నేర్చుకుని వచ్చాను వాళ్ళ దేవుని కృపను బట్టి. అది 42వ కీర్తన, ద్వితీయ స్కందంలో మొదటి కీర్తన. 41వ కీర్తన వరకు మొదటి స్కందం అయిపోయింది, మొదటి భాగం. మీకు విషయం ఈ చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, మొత్తం కీర్తనలు 5 స్కందాలు. చాలాసార్లు చెప్పుకున్నాం. మొదటి స్కందం అయిపోయింది అని అంటే ఆదికాండం అయిపోయింది. ఇప్పుడు ఇది 2వ స్కందము, ద్వితీయ స్కందం అని అంటే నిర్గమాకాండం ప్రారంభించినట్టు లెక్క. మనం తరచి చూసి ధ్యానించుకుంటే నాకు తెలిసినంత వరకు నిర్గమాకాండంలో చాలా విషయాలు ఈ ద్వితీయ స్కందంలో ఉంటాయి. అయితే ఈ కీర్తన కోరహు కుమారులు వ్రాసిన కీర్తన. కోరహు కుమారులు ఎవరి కుమారులు అంటే ఆ తండ్రి పేరు కోరహే. ఆయన లేవి వంశానికి చెందినవాడు. అహరోను గారికి, తర్వాత అహరోను తమ్ముడైన మోషే గారికి ఈయన సమీప బంధువు, చాలా దగ్గర సంబంధం వీళ్ళకి. అయితే కొన్ని కారణాల వల్ల, ఇదంతా ఇప్పుడు మనకి సందర్భం కాదు కానీ, కోరహు దాతాను అబీరాము చేసిన భయంకరమైన తప్పును బట్టి భూమి నెరవిడిచి వారిని మృంగివేస్తుంది. వారి కుమారులు మాత్రం దేవుడు కాపాడారు. అదే దేవుని యొక్క ప్రేమ. తల్లిదండ్రుల పాపం బిడ్డల మీదకి వస్తుంది, అలాగే తల్లిదండ్రులు చేసిన మంచి కూడా బిడ్డల మీదకి వస్తుంది. అయితే బిడ్డలు చేసే పనిని బట్టి, ఆ తల్లి నడిపించే నడవడికను బట్టి పిల్లలు ఆశీర్వదించబడి వారి సంతానపు వారు రాసిన కీర్తన ఈ కోరహు కీర్తన. అయితే ఒరిజినల్ గా చూసుకుంటే, అసలు ఇంకా కొద్దిగా లోపలికి వెళ్ళి చూసుకుంటే ఈ కీర్తన కోరహు కుమారులు రాసింది కాదు. ఎవరు రాశారు అని అంటే, మొట్టమొదట యెరూషలేమును చూస్తూ ఒక ప్రయాణికుడు రాసిన కీర్తన. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ప్రభువా, నీ సన్నిధికి నేను వచ్చేయాలని చాలా ఆశపడుతున్నానని ప్రయాణం చేస్తూ ఆ యెరూషలేము దేవాలయాన్ని చూస్తూ రాసిన కీర్తన ఈ 42వ కీర్తన. రెండవది అబ్షాలోము తండ్రి అయిన దావీదును ఇబ్బంది పెట్టినప్పుడు, తండ్రి అయిన దావీదు యొక్క సింహాసనమును తను లాగేసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు, దావీదు అరణ్యంలో నడిచి వెళ్తూ ఆ దేవాలయానికి దూరం అయిపోతా ఉంటే, ఆ దేవాలయాన్ని చూచి, గొప్ప విషయం ఏంటి అని అంటే, రాజ్యం పోయిందని బాధపడలేదు, కుటుంబం పోయిందని బాధపడలేదు, అధికారం పోయిందని బాధపడలేదు, గాని దేవాలయానికి దూరం అయిపోతున్నందుకు బాధపడి వ్రాసిన కీర్తన 42వ కీర్తన. ఏమంటాడు? నీ సన్నిధికి నేను ఎప్పుడు వస్తాను ప్రభువా, నీ సన్నిధిని నేను ఎప్పుడు కనబడతాను. మళ్ళీ నేను కనపడతానా? సజీవ లెక్కలో ఉంటానా? అబ్షాలోము అనే నా కొడుకు నన్ను చంపేస్తే ఈ మరలా దేవాలయాన్ని నేను చూడగలుగుతానా అని బాధతో రాసిన కీర్తన ఈ 42వ కీర్తన. మూడవది హిజ్కియా గారు మరణకరమైన రోగం వచ్చినప్పుడు యెషయా ప్రవక్త ఆయన దగ్గరికి వచ్చి, బాబు హిజ్కియా, నీకు నీ ఇంటిని నువ్వు సదిరేసుకో, నీ టైం అయిపోయింది, నువ్వు వెళ్ళిపోతావు అన్నప్పుడు ఆ గోడ వైపు తిరిగి, ఎంతమంది గుర్తుందో, ఒక 10 రోజుల క్రితం హిజ్కియా ప్రార్థనను మనం ధ్యానించుకున్నాం. టాప్ 10 ప్రేయర్స్ లో ఇదొక ప్రేయర్. నీ కృప చెప్పురా, నేను ఎంత యథార్థంగా నడుచుకున్నాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాను అని చేసిన ప్రార్థనను బట్టి, ఇక ఆ కిటికీ తెరిచినప్పుడు ఆ కిటికీ గుండా కనపడుతున్న దేవాలయాన్ని చూచి, ఈ మరణకరమైన రోగం నన్ను చంపేస్తే దేవా, నీ దేవాలయానికి నేను రాగలుగుతానా అని బాధతో రాసిన కీర్తన ఈ 42వ కీర్తన.
మరి మనం దేవాలయాన్ని చూచినప్పుడు, చూడడం అంటే ఎక్కడెక్కడ ఉన్నాం, వెంకటాచలంలో ఉన్నాం పాస్టర్ గారు, దేవాలయం ఎక్కడ కనపడుతుంది మాకు? ఒకవేళ ఈ దేవాలయం, ఈ శారీరక దేవాలయం కనపడకపోయినా ఆత్మీయ దేవాలయం అనే నీ గుండెని ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటది కదా. ఆ గుండె గుడిలో ఆసీనుడైన వాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళిపోదామా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఎప్పుడైనా మనం ఆలోచించామా? కోరహు కుమారులు ఆ బలిపీఠాన్ని పట్టుకున్న తరువాత దేవుడు వారిని ప్రేమించి, దేవుడు వారిని హక్కున చేర్చుకున్న తరువాత ఎంతో దీనినంతటిని మరలా ఈ కీర్తనను ఒక ఆదర్శంగా తీసుకుని కీర్తనల గ్రంథంలో పొందుపరిచారు వారు. హిజ్కియా 2 గొప్ప కార్యాలు దేవుని సన్నిధిలో సాక్ష్యంగా చెప్పారండి. మొదటిది ఏంటి అని అంటే, తనకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేయగా దేవుడు స్వస్థపరిచారు. 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చారు. అంతేకాదు, ఆ రోగం వచ్చినప్పుడు హిజ్కియాకు పిల్లలు లేరు. రోగం తగ్గిన తరువాత 2 పిల్లలు ఇచ్చారు. ఆ పిల్లల నుండే యేసుక్రీస్తు ప్రభు వంశావళి ఎక్స్టెండ్ అయింది. రెండవది, అర్షూరు రాజు వారి మీద యుద్ధానికి వచ్చినప్పుడు హిజ్కియా ప్రార్థన చేయగా దూతను పంపి, 2 గొప్ప అద్భుతాలే. అంత అద్భుతాలు చేసిన ఆయన అనుభవంతో రాసిన కీర్తన ఈ 42వ కీర్తన. ఈ 11 వచనాలు కనుక మనం శ్రద్ధగా ధ్యానిస్తే, ఒక చోట ఆత్మీయతలో అత్యున్నతమైన స్థితిలో ఉంటాడు భక్తుడు. 2వ వచనం వచ్చేసరికి నేల మట్టుకు పడిపోతాడు. ఈ కీర్తనలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒకప్పుడు దేవుడిని స్తుతిస్తాడు ఒక వచనంలో, ఇంకో వచనంలో ప్రభువా నన్ను ఎందుకు ఇడిచిపెట్టేశామని బాధపడతాడు. అంటే వారు కూడా మన వంటి స్వభావము కలిగిన వారే. మనం ఒకరోజు ఒకలాగా ఉంటాం, ఒకరోజు ఒకలాగా ఉంటాం. ఒకరోజు ఒక మాట స్టేట్మెంట్ ఇచ్చేస్తాం అంతే, 2 రోజులు పోయేసరికి అది తెలిసిపోద్ది. మన స్టేట్మెంట్ తుడిసేసి తూర్చి అనుకుని ఇంకో స్టేట్మెంట్ రాసేస్తాం. ఈ 42వ కీర్తనలో కూడా అది మనం చూడగలుగుతాం. చూద్దాం, సాధ్యమైనంత వరకు దేవుడు నడిపించినంత వరకు. అయితే కీర్తన అవగొడదాం, లేదు అని అంటే మీకు ఎలాగో అలవాటు, నాకు అలవాటే కాబట్టి 2 భాగాలుగా ధ్యానించుకున్నాం. ఆమె ఏం బంగారం అక్క, అంతే కదా. మొదటి వచనం, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. చదవాలి. దేవా నీ కొరకు నా ఆశపడుతుంది. దుప్పి నీటి వాగుల కొరకు ఎందుకు ఆశపడుతుంది? ఎలా ఆశపడుతుంది? అన్నిటికీ నీరు అవసరమే కదా. నీరు లేకపోతే మనిషి బ్రతకటం కష్టం కదా, జంతువు బ్రతకటం కష్టం కదా. మరి ఇక్కడ ఎందుకు పర్టికులర్ గా ప్రత్యేకంగా దుప్పినే దేవుడు ఎందుకు అక్కడ రాయించారు అని అంటే, జంతువుల్లో హానికరమైన జంతువులు, హాని చెయ్యని జంతువులు 2 రకాలు ఉన్నాయి. హానికరమైన జంతువులలో ప్రధానమైన భాగం ఉండేది సింహం అయితే, పారిపోవడానికి సిద్ధంగా ఉండేది దుప్పి. మనిషిని చూసినా, మనిషి చప్పుడు చూసినా చెంగుమని అవతలకి గెంతేస్తుంది. దుప్పికి దాహం వేసినప్పుడు ఎక్కడికి వెళ్దామన్నా ప్రాణాంతకమైన జంతువులు దుప్పిని చంపేస్తాయని, ప్రశాంతంగా ఉన్న నీటి కొరకు అది పరిగెట్టి ఎన్ని రోజులు పరిగెడుతుందో ఆ నీటి చుక్క కొరకు. దొరికితే తాగుతుంది, లేదంటే 104వ కీర్తన ప్రకారం దేవుని వంక చూసి ప్రభువా అని అంటది తప్ప, నాకు నీళ్లు దొరకకుండా ఎందుకు చేసావు, నన్ను ఎందుకు సృష్టించావు? రాత్రి కూడా మనం ధ్యానించుకున్నాం. అనంత జ్ఞాని అయిన దేవుడు మనల్ని సృష్టించాడు. మనల్ని సృజించిన విధము చూడగా మనకు ఆశ్చర్యమును భయం. దేవుడు మనల్ని చేసిన విధానం. అలాగే దుప్పి కూడా ఈ నీటి వాగుల కొరకు పరిగెట్టి ఎంత వేచి ఉంటుందో. ఎందుకంటే స్వచ్ఛమైన నీటి కొరకు. మనం కూడా క్రైస్తవ జీవితంలో ఎక్కడ స్వచ్ఛమైన వాక్యం ఉందో, ఎక్కడి దేవుని మాట ఉందో, ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ఉందో, ఎక్కడ అపోస్తలుల బోధ ఉందో, పరిగెట్టి చూచుకుని, వివేచించుకుని, ధ్యానించుకుని జ్ఞానయుక్తమైన మాటలు నేర్చుకోవడానికి మనం తాపత్రయపడాలి. ఏ ఎండకా గొడుగు మనం ఎత్తేయకూడదు, అది మన పని కాదు. ఎందుకు అని అంటే, ఒకానొక సమయంలో రాబోతున్న కాలంలో ఆ కడబోర మనం వినగలగాలి. ఫస్ట్ అసలు ఆ కడబోర శబ్దం అందరికీ వినబడదు. జ్ఞానం కలిగిన స్త్రీలు 10 మంది ఉన్నారు. 5 ఆ బుద్ధి లేని వారే ముందు చెప్పారా? సరే, 5 బుద్ధి లేని వాళ్ళు, 5
కలిగిన వారు, పెండ్లి కుమారుడు వస్తున్నాడు అన్న స్వరం వీళ్ళందరూ నిద్రపోతా ఉంటే బుద్ధి కలిగిన కన్యకలు విన్నారు. వారి దగ్గర చౌరు ఉంది కాబట్టి దిగ్గులు లేచారు. బుద్ధి లేని కన్యకలు వీళ్ళు అడావిడి చేస్తుంటే అప్పుడు గుర్తొచ్చింది, ఏమైంది, పెళ్లి కొడుకు వచ్చేస్తున్నాడు, రే మా దగ్గర నూనె లేదు, కొద్దిగా ఇవ్వా, సో సారీ మా దగ్గర అంత లేదు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, ఎంత ఆశపడుతుందో, మనకిష్టమైన ఆహారం తీసుకోవడానికి మనం ఎంత వేగిర పడతామో, ఎంత ఆశపడతామో, ఒకంత లేట్ అయినా పర్వాలేదు దేవుని సన్నిధి. దేవుడే కదా, ఏంటంటండి, దేవుడే కదా. దేనికైనా టైం ఉండగలుగుతాం. సంఘానికి వచ్చేసరికి మాత్రం కాస్తంత వెసులుబాటు, పాటలు పాడతారులే, లేకపోతే పాస్టర్ ఉన్నాడు కదా ఒకసారి 4-5 పాటలు పాడేస్తాడులే. ఎవరు రాకపోయినా పాస్టర్ కొట్టినా కొట్టకపోయినా అతను పాడేస్తాడు ఏదో రకంగా. దేవునికి స్తోత్రం, అది అలవాటు అయిపోయింది, ఏం చేద్దాం. సమయాన్ని ఏమండి, ఒక మాట చెప్తున్నాను, మరొకసారి చెప్తున్నాను. ఒకసారి అయితే ఏకంగా ఎమ్మెల్యే, ఎంపీ, ప్రెసిడెంట్లతో పోల్చాను మిమ్మల్ని. 2 గడియారాలు పెట్టాం. సమయానికి వద్దాం, దయచేసి నన్ను వేరేగా అనుకోవద్దు. మీరు ఎన్ననుకున్నా కానీ నేను శుక్రవారం రాత్రి చెప్పాను కదా, ప్రశాంతంగా ఉండడానికి వింటాను కానీ ఏం మాట్లాడినా అండి. సమయానికి వద్దాం, ఎందుకంటే ప్రభువు దినం ఇది. ఎవరి దినం ఇది? ప్రభు దినమున ఆత్మవశులైన వారు ఉన్నారు భక్తులు. పరిశుద్ధ లేఖనాల్లో ముచ్చుకు 2 పేర్లు చెప్తున్నావా? యోహాను, తరువాత ఎహెస్కేలు, తరువాత ఇర్మియా. వీరు ప్రభువు దినమందు ఆత్మవశులయ్యారు. ఆత్మవశులు అవ్వడానికి వారు వేగిరపడ్డారు. దావీదు అంటాడు కదా, జనులు మందిరమునకు వెళ్ళుదామని నాతో అనగా నేను ఏడ్చితిని. సంతోషించారు. పదండి పరిగెడదాం. మందసం తీసుకొస్తా ఉంటే దావీదు గారు డాన్స్ వేస్తా ఉంటే పైకి వస్త్రం తొలగిపోతే మీ కాలంది. ఏం అలాగ నువ్వు అంతే. దావీదు వినలేదు ఆ మాట, కించపరిచిన మాట దావీదు వినలేదు. విన్నాడు, ఏం చేశాడు? మూసేశాడు అంతే గర్భం. మనం వినక్కర్లా, ఆయన వింటాడు. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం రావాలి అని అంటే మనం కనీసం అట్లీస్ట్ ఒక 5 నిమిషాలన్నా ముందుంటే ఎంత బాగుంటది. ఒకసారి చూడండి, ఒక 4 వారాలు ఈ ఆగస్టు నెలలో ఒక నిర్ణయం తీసుకోండి. ఒక 5 నిమిషాలు ముందు వెళ్తాను. 9 అంటే 5 నిమిషాల దాకా 9కి నేను అక్కడ ఉంటాను ప్రభువా. మరి మీరు తొందరగా వదులుతారా? వదిలేస్తారు కదా. ఇప్పుడు కల్లా కీర్తన ధ్యానం అయిపోవాలి. అసలు నేను అనుకున్న టైం ప్రకారం అయితే 12 వదిలేయాలి. పాపమ్మకతో నాకు బాధ కూడా ఉండదు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఆశపడాలి. దేవుని సన్నిధి ఎప్పుడు వెళ్ళిపోదామా? పండక్కి ఎప్పుడు వెళ్ళిపోదామా? అన్యులు చూడండి, జాతరకి ఎప్పుడు వెళ్ళిపోదామా? రెడీ అయిపోతుంటారు. 2వ వచనం చదువుతాం. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఎప్పుడు కనపడతాను? మీరందరూ ఎలాగో దేవుని కృపను బట్టి భక్తి కలిగిన వారు. నేను సంతృప్తి చెందుతున్నాను మీ భక్తిని బట్టి. ఈ ఒక్క విషయంలో కాస్త ఆశీర్వాదానికి వచ్చేసి ఆశీర్వాదం తీసుకుని ఆమె నీకు స్తోత్రం, నా గాత్రం అని వెళ్ళిపోయే గురించి మనం ఆలోచించక్కర్లేదు. అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఏమండి, జీవము కలిగిన దేవుని కొరకు. ఏ దేవుడు? మన దేవుడు జీవం కలిగిన దేవుడు. నీకు జీవం కావాలి అని అంటే ఆది అంతమైన దేవుడైన, అల్ఫా ఒమేగా అయిన దేవుడైన, మొదటివాడు కడపటివాడు అయిన దేవుడైన, కార్యారంభమాయనే, కార్య అంతము ఆయనే. ఆయన కార్యం ఆరంభం కాబట్టి ఆరంభం నుంచి ఉంటే ఆ జీవము కలిగిన దేవుడు నీకు నిశ్చయముగా జీవమును అనుగ్రహించును గాక. ఆదికాండం 1వ అధ్యాయంలో జీవము కలిగిన వాటన్నిటిని సృష్టించిన వాడు మన జీవమై ఉన్న దేవుడే కదా. హల్లెలూయా, హల్లెలూయా. టిఫిన్ తిన్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండమ్మా. తిన్న వాళ్ళందరూ నిదానంగా చెప్తున్నారు. ఇప్పుడు అర్థమైంది నాకు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ
26వ వచనం. స్తోత్రం. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వములు యందు నివాసులు దానియేలు దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండ రాజుగారు చేసిన శాసనం ఇది. దానియేలు దేవుడికి వణుకుతూ ఉండాలి. ఆయనే జీవము గల దేవుడు. ఏంటంట? ఆయనే జీవము కలిగిన దేవుడు. ఆయనే యుగ యుగాలు ఉండే దేవుడు. ఆయన రాజ్యం నాశనం కాదు. ఆయన ఆధిపత్యం తుదమట్టుకు ఉంటది. ఆయన సదాకాలం ఉండే రాజు. ఆయన జీవము కలిగిన దేవుడు. ఆయన సన్నిధిలో వణకాలి. ఎవరు వణుకుతున్నారండి దినాన్న? పూర్వీకులు చూస్తే అప్పుడు భక్తి అంటే ఏంటో మనకు కనపడేది. ఇప్పుడు భక్తి వెతుకుదామన్నా కనపడలేదు. ఆయన సన్నిధిలో మనం వణకాలి, భయభక్తులు కలిగి ఉండాలి. కొన్ని సంఘాల్లో అయితే పిన్ డ్రాప్ సైలెన్స్ అసలు. ఏమండి? ఆ జీవము కలిగిన సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళిపోతాను? సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో ఒక మాట ఉంది. సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 47వ వచనం, 2వ సమూయేలు. యెహోవా జీవము కలిగిన దేవుడు, నా ఆశ్రయదుర్గం ఆయనే, స్తోత్రార్హుడు, నాకు రక్షణ ఆశ్రయ దుర్గం. ఇది ముఖ్యం. ఆ జీవము కలిగిన దేవుడు నీకు రక్షణ ఇచ్చే దేవుడు. ఆయన స్వస్థతలు, ఆర్థిక పరిస్థితులు, నిందలు, అవమానాలు, తోలనాడడాలు, త్రుంచివేయటాలు ఇవన్నీ ఓకే. అన్నిటిని మించి రక్షణకు ఆశ్రయ దుర్గం ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువే. పౌలు శీలను ఆ సరసాల అధికారి అడుగుతాడు, మేము రక్షించబడాలి అని అంటే ఏం చెయ్యాలన్నాడమ్మా? యేసుక్రీస్తు నామమున మీరు ప్రార్థన చేయండి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో ఉంటుంది. నువ్వు రక్షించబడాలి అని అంటే మార్గము, సత్యము, జీవము యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే, ఇంకెవరు లేరు. ఆయన దగ్గర కనపడడానికి వెళ్తున్నాం మనం. నేను ఎప్పుడు ఆయన సన్నిధిలో కనబడతాను? అపార్ట్మెంట్ కిందకి కేజీ బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు, కోటా బియ్యం ఇస్తున్నారు అని అంటే లిఫ్ట్ పనిచేసినా పని చేయకపోయినా మెట్ల మీద నుంచి పరిగెట్టుకుని వచ్చేస్తాం. ఎందుకు? ముద్రేసేయడానికి. అవునా కదా? మీరు ఎవరు ఆ బియ్యం తీసుకోవట్లేనట్టుంది. తీసుకుంటాను కాబట్టి నాకు అనుభవం. మెట్ల మీద వచ్చేయడమే పరిగెట్టి ముద్రేసిన వెంటనే ఆడవాళ్ళు ఉన్నాయి కదా, బాబు చిన్న పని ఉంది, పిన్ని ఉంది లోపల, పరిపేయకుండా వచ్చాను, దా ఇచ్చే బియ్యం. దేవుని సంఘానికి మాత్రం వెళ్దాంలే. పాస్టర్ గారు పండగకు వచ్చినట్టు రావాలన్నారు కదా, కొద్దిగా రెడీ అయ్యి వెళ్దాంలే. కడబోరు ఊదినప్పుడు కూడా అలాగే రెడీ అవుతా కూర్చుంటే వెళ్ళిపోతాడు. యేసు రక్తం చేయం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వెళ్ళిపోతాడు, అంతే. మన పాట పాడుకుంటూ కూర్చోడు దగ్గర. ఆ తర్వాత ఇంక వచ్చిన ఉంటుంది 7 ఏళ్ల శ్రమ రాబోతుంది. ఆ పాట పాడుకోవాలి, ఆ వచనం పాడుకోవాలి స్పెషల్గా మన కోసమే. దేవుని సన్నిధిలో కనపడడానికి ఇష్టపడదాం. 3వ వచనం, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో. రాత్రి చూసారా, 2 వచనాలేమో దేవుణ్ణి ఎంత పైకెత్తాడో, 3వ వచనం వచ్చేసరికి దేవుడు ఏమైపోయాడు, ఇన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి. అన్నపానములు, రాత్రింబగళ్ళు కన్నీళ్లు, అన్నపానములు అయిపోయినాయి. హిజ్కియా గారు రాసిన కీర్తన అనుకున్నాం కదా ఇది. అర్షూర్ రాజు శత్రువు వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు, బాబు హిజ్కియా నీ దేవుడు ఏమైపోయాడురా, నీ దేవుడు బలహీన పడిపోయాడా, అందరు దేవతల్ని జయించినోడు అర్షూర్ రాజు మీ మీదకి వచ్చేస్తున్నాడు కదా, మీ దేవుడు ఏమైపోయాను అన్నప్పుడు హిజ్కియా పరిస్థితి అదే. కన్నీళ్లు, అన్నపానములు అయిపోయినాయి. ఏదన్నా కష్టం వచ్చింది అని అంటే మనకు కూడా కన్నీళ్లు, అన్నపానాలు అయిపోతాయి. ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే బైబుల్ చదవకుండా చదివేస్తుంటాం. మోకాళ్ళు, అప్పుడు దాకా మోకాళ్ళు అమ్మో, మోకాళ్ళు వేసి 2 చేతులు పైకెత్తి కన్నీరు కార్చి కార్చి కార్చి
దేవా నా కన్నులు గుంటలైపోయినాయ్యా, నా మొర ఇంట్లేదా, అందరూ చూసి నీ దేవుడు ఏమైపోయాడమ్మా అని అంటున్నారు. హిజ్కియా రాసిన కీర్తన కదా ఇది. ఆయనకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు కూడా అలాగే అనుకున్నారట జనాలందరూ. మరి ఇంత పెద్ద మాటలు మాట్లాడిన ఆయన ధైర్యం తెచ్చుకోవాలి కదా. 4వ వచనం, జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణం నాలో కరిగిపోతుందయ్యా. నీ సన్నిధికి ఎప్పుడు కనపడదామా, ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళిపోదామని అంత ఆతురత పడిన వాడును వాళ్ళందరూ నీ దేవుడు ఏమాయనని అనగా, యోబు గారు చెడుతనము విసర్జించిన వాడు కదా. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతనమును 4 సార్లు ఉంటుంది అన్నమాట. ఆయనకు మొత్తం పోయిన తర్వాత బూడిదలో కూర్చుంటే, బూడిదలో కూర్చోవడం అంటే అసలు ఆయన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒకప్పుడు రాజుగా ఉండే ఆయన ఆల్ ఆఫ్ సడన్ ఒక్క సెకండ్ లో మొత్తం కొట్టుకుపోతే ఇంట్లో నుంచి రోడ్డు మీదకి వచ్చేసాడు, గుడ్డ కూడా లేదు. భయంకరమైన వ్యాధి, 18 రకాల వ్యాధులు యోబు శరీరాన్ని హింసించేస్తుంటే, గోక్కోటానికి గోళ్లు కూడా లేని పరిస్థితులలో సమస్తము పోగొట్టుకున్న తరువాత ఒక ఫ్రెండ్స్ వచ్చారు, ఒక 3 వాక్యంలోకి వెళ్ళినప్పుడు కూడా చూద్దాం. 3 వచ్చి ఫ్రెండ్స్, స్నేహితులు అన్న తర్వాత యోబుని ఏం చేయాలి? వారు ఆదరించాలి కదా. ఆదరించట్లో ఆడుకుంటున్నారు వాళ్ళు. ఎలా జన సమూహముతో నువ్వు పండుగగా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు సంగతి మర్చిపోయావా? జ్ఞాపకం చేసుకోవట్లేదా నీ దేవుడు? అదే కదా ఉంది, ఒకసారి చదవండి అక్కడ 4వ వచనం. జనసమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవును. నడిపించాడు హిజ్కియా కూడా. వాళ్ళ నాన్నగారు భయంకరమైన వాడు, ఉన్నత స్థలములన్నిటా విగ్రహములు పెట్టేశాడు. 25వ సంవత్సరంలో హిజ్కియా రాజ్యాధికారం తీసుకున్న మొదటి రోజే ఉన్నత స్థలాలన్నీ కొట్టించి పండుగ చేశాడు, పస్కా పండుగ. కొన్ని 100 సంవత్సరాలు అయిపోయింది యెరూషలేములో పండుగ జరిగి. ఆ పండుగకు అందరిని పిలిచాడు. ఆఖరికి ఇజ్రాయేలు దేశంలోని ఆ 10 గోత్రముల నుండి ప్రజలు కూడా ఈ యెరూషలేముకు రావటం ప్రారంభించి వారు పండుగలో ఆ ప్రయాణంలో పాడుతున్నారు ఈ పాట. అప్పుడు హిజ్కియా అన్నాడు, పండుగని నడిపించారు కదా ప్రభువా, వీళ్ళందరూ వచ్చి నీ దేవుడు ఏమైపోయాడు అని అడుగుతుంటే ఏం సమాధానం చెప్పను. ఒకేసారి ఆ పైనుండి కిందకి పడిపోయాడు. ఈ వచనంలో చూద్దాం మళ్ళా ఏమంటాడు. 5వ వచనం, నా ప్రాణమా మనం సేమ్ మంట అయిపోయాయి. నా ప్రాణమా నువ్వు ఎలా ముందుకు కుంగిపోతున్నావు, నాలో నువ్వు ఎలా తొందరపడుతున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే రక్షణకర్త అనియు నా దేవుడనియు ఇంకను నేను ఆయనను. ఇంత కంగారు పడుతూ కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయన్ని స్తుతిస్తానని తనకు తానే రివైవ్ చేసుకుంటున్నాడు. ఎవరో వస్తారు ఏదో చేస్తారు కాదు 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 కాదు. యోహాను సువార్తలో ఉంది, సత్యస్వరూపియగు ఆదరణకర్త మీ మీదికి వస్తారు, ఆయన మీలో ఉంటారు, మీతో ఉంటారు, మీ మీద ఉంటారు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఏం చేస్తాడు? మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తారు, ధైర్యపరుస్తారు. నువ్వు ప్రార్థన చేసుకోలేనప్పుడు నీ పక్షాన ఉండి ఆయన మూలుగులతో ప్రార్థన చేస్తారు. ఎంత తెలిసిన తర్వాత కూడా సర్వసత్యాన్ని మనం మరిచిపోతే దేవుడు జ్ఞాపకం చేస్తాడు. నీకు నేనున్నాను కదా, నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకించి నేను ఉన్నాను అంటాను కదా. అన్నప్పుడు ధైర్యపరుచుకుని హిజ్కియా గారు రాసిన మాట ఏమని, నా ప్రాణమా నువ్వేళ ఎందుకు తొందరపడుతున్నావు, నాలో నువ్వేళ కృంగి ఉన్నావు. రక్షణకర్త అయిన దేవుడు, నిరీక్షణకు ఆధారమైన దేవుడు ఉన్నారు కదా. హల్లెలూయా. తర్వాత వచ్చిన 6వ వచనం, నా దేవా నా ప్రాణం నాలో కృంగిపోయింది, కావున యొర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను. ఏమిటంటున్నారు ఇక్కడ? నా ప్రాణం నాలో కుంగిపోయింది ప్రభువా.
3 ప్రదేశాలు ఇచ్చారు. యోర్దాను, మీసారు హెర్మోను. హెర్మోను నేను చెప్పిన మాటలు కాదమ్మా, యోర్దాన్ అని ఏముందా పక్కన? హెర్మోను పర్వతం ఆ మీసారు ఆ యోర్దాన్ అంటే ఏంటి, మీసార్ అంటే ఏంటి, ఆ హెర్మోన్ అంటే ఏంటి? అక్కడి నుంచి ఆయన మొరపెడుతున్నారంట. యోర్దాను, యోర్దాను మరణమునకు సాదృశ్యం. మరణమైపోతున్న పరిస్థితిలో యోర్దాను ప్రదేశం నుండి, మరణకరమైన ప్రదేశం నుండి, ప్రభువా నేను నీకు మొరపెడుతున్నానయ్యా. తర్వాత హెర్మోను పర్వతం, ఆ సియోనులో కొండల మయమైపోతే ఆ కొండలన్నిటిలో టాలెస్ట్ చాలా ఎత్తైన పర్వతం హెర్మోను పర్వతం. ఒకసారేమో అతని స్థితి మరణకరమైన స్థితి అయిపోయింది, ఒకసారేమో ఆయన స్థితి ఉన్నతమైన స్థితి అయిపోయింది. తరువాత మీసారు, పర్వతములన్నిటిలో చిన్నది. చూసారా ఆత్మీయ స్థితి భక్తులకు ఏ విధంగా ఉంటుందో? ఈ విధంగా ఉన్నప్పుడు అప్పుడే మనం దేవుణ్ణి ఎక్కువ ఆరాధించాలి. యోర్దాను ప్రదేశం నుండి, హెర్మోను కొండ నుండి, మీసారు పర్వతము నుండి నేను నీకు జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం? ఒకవేళ మరణకరమైన పరిస్థితి వచ్చింది అనుకో, ఏమండి, దేవుడే జ్ఞాపకం చేసుకుంటే మంచిదే. మెడికవర్లో ఏ డాక్టర్ ఉన్నాడు బాగా చేసేవాడు? బొలినేనిలో బాగుంటారా? లేకపోతే పొగతోట దగ్గరికి వెళ్ళిపోతే 10 మంది ఉంటారు, ఆడికి వెళ్ళిపోదాం, హోల్సేల్గా ఏదో ఒకటి చేసేస్తారు. నిజంగా చెప్తున్నారండి, నమ్ముకో, దేవుణ్ణి నమ్ముకో. ఆ ప్రయాణంలో మరణం అయిపోయిన దేవుని చిత్తమే. అనంత జ్ఞాని అయిన దేవుడు నీ సంచారం అదేనేమో ఆఖరికి. 56వ కీర్తన నేను మనం చదువుకున్నాం కదా, నా సంచారములన్నీ తనకే ఉత్తరేటండి, నీవు లెక్కించి ఉన్నావు. ఒకవేళ మన సంచారానికి అదే రోజైతే ఇసరక్తం వెళ్ళిపోవడం మంచిది కదా. పోయిన వాళ్ళందరూ మంచివాళ్ళు, ఉన్న వాళ్ళందరూ చెప్పరే, అబ్బో వీళ్ళందరూ చెడ్డ మంచోళ్ళలాగా ఉన్నారు. ఉన్న వాళ్ళందరూ చెడ్డోళ్ళు, పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు. ఎందుకు చెడ్డోళ్ళు అని అంటే ఇంకా పాపం మనం పోగేసుకుంటున్నాం ఉండి 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 ఉండి. వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంచోళ్ళు. అందుకే పౌలు గారు కూడా అంటారు ఏమని, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. ఆయన అంత పెద్దోడే అన్నప్పుడు మీరు ఆలోచిస్తున్నారంటే మీరు పౌలు గారికి అందరు అక్కల్లాగా ఉన్నారు ఇక్కడ. మంచిదే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుదాం 7వ వచనం. నీ జల ప్రవాహ దారుల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది, నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీద పొర్లి. యోర్దాను యొక్క ప్రత్యేకత మనం వాక్యంలో చదువుకున్నప్పుడు మరొక్కసారి అద్భుతం. ఇది రాత్రి ధ్యానించాను, పొద్దున్న ఆ వాక్యం ధ్యానించుకున్నాను. తీరా చూస్తే 2 ఒకటే. హల్లెలూయా చెప్పరు మీరు? చెప్పమని అడుక్కోవాలి మిమ్మల్ని. అడుక్కుంటే గాని హల్లెలూయా పడేరు నా మొహాన్ని. మరొక్కసారి అడుక్కున్నాను. హల్లెలూయా చెప్తాం, స్తోత్రం చెప్దాం. ఏ సౌండ్ తగ్గింది? స్తోత్రం చెప్దాం, కొంచెం సౌండ్ పెంచి. స్తోత్రం, హల్లెలూయా. నీ జల ప్రవాహ ద్వారాల ధ్వని విని కరుడు కరుడును. యోర్దాను నది ప్రవహిస్తున్నప్పుడు అది యోర్దాను నది దగ్గర నుంచి మొదట హెర్మోన్ దగ్గరికి వస్తుంది. నువ్వు మరణకరమైన స్థితిలో నిన్ను ముంచేసి ఆ కష్టాలన్నిట్లో నువ్వు దేవుడి వైపు చూస్తే మరలా దేవుడి హెర్మోను పర్వతం ఎక్కిస్తే అక్కడ కూడా ఆ ప్రవాహ ద్వారాలు తరంగాలుగా వచ్చి నేను అక్కడి నుంచి కింద ఒక్క ఊపు ఊపితే కింద పడితే ఆ మీసారి పర్వతం మీద కరడు నువ్వు చచ్చిపోయావు నీ పని అయిపోయింది అనుకుని వెళతా ఉంటాయి ఆ జలధారలు. చూడండి ఆ రాసిన ఆ కీర్తనాకారుడు కొరాహ కుమారుల యొక్క కవిత్వం. ఆ ప్రవాహ దారులు అనే కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు నువ్వు మరణకరమైన స్థితిలో ఉన్నా, ఉన్నతమైన స్థితిలో ఉన్నా, మధ్యస్థంగా ఉన్నా నీ మీద నుంచి పొర్లి పారుతానే ఉంటాయి. ఆమేన్. నీ అలలన్నీయు నీ తరంగములన్నీ ఎక్కడి నుంచి వెళ్ళిపోయినాయట? మరలా హైయెస్ట్ స్థితికి వచ్చాడు. అయినను కలుగా నాజ్ఞాపించును. పౌలు గారు అంటారు కదా 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనం 9వ వచనం చదువుదాం. 2వ కొరింథీ పత్రిక కొద్దిగా తలిపేయండి అమ్మా వెళ్ళిన వారు. 2వ కొరింథీ పత్రిక
ఎటు పోయినా శ్రమలు, ఇరికింపబడవారం కాము. ఆ అపాయంలో నున్నను అపాయంలో ఉన్నా తప్పించుకుంటున్నాం ఉపాయం లేని వారం కాము. కాము. తరమపడుచున్న దిక్కులేని వారం కాము. ఆ. పడద్రోయబడినను ఆ. నశించు వారం కాము. కాదు. యేసు యొక్క జీవము మా శరీరమందు యేసు యొక్క జీవము మన శరీరముందు ప్రత్యక్షపరచు అది ముఖ్యం. పడుటకై యేసు యొక్క మరణానుభవమును ఉమ్. మా శరీరమందు ఎల్లప్పుడూ ఆ ప్రత్యక్షతలోనికి రావాలండి. సంఘం ఎత్తబడే సంఘం ఉండాలంటే కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. సంఘానికి, సంఘ కాపరికి, సంఘ పెద్దలకు, సంఘ క్రమానికి ఉన్న కొన్ని అనుభవాలు ఉన్నాయి. అనుభవంలో ఒక అనుభవం ఇది. క్రీస్తు మరణములో మనం మన శరీరములో ప్రత్యక్షత అవ్వాలి. అప్పుడు పగటి వేళ ఆయన కృప మన మీద కలుగని ఆజ్ఞాపిస్తారు. తర్వాత నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు, మీకు ఇష్టం లేకపోతే మూసేస్తాను. తోడుగా ఉండను కావున నీవేళ నన్ను మర్చి నా జీవదాత అయిన దేవుని ప్రార్థన నాకు తోడుగా. ఎంత జలధారలు కరుడని నీ మీద నుంచి వెళ్ళిపోతున్నా గాని, ఏమండి, పగటి వేళ కృప నీకు కలుగునట్లుగా దేవుడు ఆజ్ఞాపించిన ఆ జీవదాత అయిన దేవుడు మన ప్రార్థనను మనకు తోడుగా ఉంచారు. హల్లెలూయా. ప్రార్థన తోడుగా ఉంచారు. ప్రార్థన మీన్స్, ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం, దేవుడు మనతో మాట్లాడడం. మనం దేవుడితో మాట్లాడి ఉండాలి, దేవుడు మనతో కూడా. ఫోన్ పట్టుకుని ఫోన్ ప్రార్థన చేస్తున్నాం అని చెప్పేసి చేసేస్తూ ఉంటే అవతల నుంచి ఆమెను హల్లెలూయా స్తోత్రం ఏమీ లేకపోతే ఉన్నాడో కట్ అయిపోయిందో అంటే నేనైతే చెప్తున్నా. మరి మీరంత జ్ఞానులు కాబట్టి మీ గురించి మాట్లాడలేదు. ఫోన్ ఇక్కడ పెట్టుకుని మాట్లాడతా ప్రార్థన చేసేస్తా ఉన్న తర్వాత వాళ్ళు ఏం మాట్లాడలేదు అనుకో, ఇలా చూసుకుంటా ఉంటున్నా. దేవుడు కూడా మాట్లాడాలి కదా మనతో. నీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. తర్వాత వచ్చిన కావున నీవేళ నన్ను మర్చి ఉన్నావు. మరలా దిగువ స్థితి. కావున నీ వేళ నన్ను మరచి ఉన్నావు, శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో మనవి చేసి తిని. ఇది పాత నిబంధన కీర్తన కదా. వారికి తండ్రి అనడానికి అవకాశం లేదు. ఎవరికి? వారు ఎలోహీం అనాలి. మనం ఏమంటాం? తండ్రి. ఎంత మార్పు చూడండి. నీ వేళ నన్ను మరిచి ఉన్నావు, శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై తిరగవలసి వచ్చేనేమి అని నా ఆశ్రయదుర్గమైన దేవునితో, నా తండ్రితో మనవి చేయుచున్నాను. ఇంత ప్రార్థన చేసుకుంటున్నా గాని భక్తిహీనులు ఏమంటున్నారట? నీ దేవుడు ఏమాయనని తమ దూషణల చేత నా ఎముకలు. ఇక్కడ ఒక మాట అండి, ఎముకలు విరిచేస్తుంది ఎవరికని అనుకుంటాం మనం? ఈ మాట ప్రకారం ఎవరైతే కీర్తన రాశారో వారి ఎముకలు కదా. నీ దేవుడు వాళ్ళు మనిషిని దూషించట్లా. నీ దేవుడు ఏమయ్యాడు? ఆయన స్వభావం ఎలాంటి స్వభావం? ఈ కీర్తనలో 2 సార్లు ఉన్న మాట ఏమిటి? జీవము కలిగిన దేవుడు, జీవ ప్రదాత అయిన దేవుడు. ఆయన జీవాన్ని ఇస్తాడు, అది ఆయన స్వభావం. మరణమై స్మరణకు రాని మనలను, నశించిన దానిని, పాపులైన మనలను వెదకి రక్షించుట కొరకు జీవమైన దేవుడు మరణించిన పనికిరాని మట్టి పాత్రలోనికి మహిమైశ్వర్యంగా వచ్చినవాడు ఆయన స్వభావం మారదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే నీ దేవుడు ఏమాయను. ఆ జీవం కలిగిన దేవుడు ఏమైపోయాడు? ఆ జీవ ప్రదాత అయిన దేవుడు ఏమైపోయాడు? ఇప్పుడు ట్విన్నీని ఎవరన్నా తిడుతున్నారు అనుకోండి, ఆవిడకి అర్థం అవ్వదు, కోపం రాకపోవచ్చు. ఎవరికి కోపం వస్తుంది? వాళ్ళ అమ్మగారికే కోపం వస్తుంది. ఇక నాగానే తర్వాత సెకండ్ తీసేయి. వాళ్ళ అమ్మగారికి కోపం వస్తుంది. అప్పుడు ఆవిడేం చేస్తుంది? చెప్పరే, గొడవకి వెళ్ళిపోద్ది కదా, మామూలుగా వెళ్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న చూస్తుంటాడు ఇద్దరిని. కానీ దేవుడు మాత్రం అది చూసే దేవుడు కాదు. ఆయన ఎముకలు ఇరిగిపోతాయట. తన పిల్లలను ఎవరైనా ఏమన్నంటే, భక్తిహీనులు మాట్లాడితే నీ దేవుడు ఏమైపోయాడు రా, నీ దేవుడు ఏమైపోయాడు రా. చాలా మంది లోకంలో కూడా మాటలు మనల్ని అంటూ ఉంటారు.
నీ దేవుడు ఏమైపోయాడు, నీ దేవుడే ఒకవేళ సజీవుడైతే నీకు ఎందుకు ఈ బాధలు, ఈ కష్టాలు ఎందుకు, ఈ రోగాలు ఎందుకు అని అంటా ఉంటే నువ్వు బాధపడిన దానికంటే ఆ దేవుడు ఎక్కువగా బాధపడతాడు. అందుకే ఆఖరి వచ్చి నువ్వు ఏముందో చూద్దాం. నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుతున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే రక్షణకర్త నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను. మరణకరమైన రోగం హిజ్కియా గారికి వచ్చినప్పుడు యెషయా ప్రవక్త అన్నాడు, అంజూరపు ముద్ద తీసుకొచ్చి ఆ వీపు మీద ఉన్న కురుపులో పెట్టేసి వెళ్ళిపోయాడు ఆయన ఇంటికి. ఏమండి, పెట్టేసి వెళ్ళిపోయాడు. పడుకున్నప్పుడు అంతా నిన్నే అనుకుంటా 31 కీర్తన 5వ వచనం, 31 కీర్తన 5వ వచనం, సాయంకాలం ఏడుపు వచ్చిన రాత్రంతా ఏడుపు వదలని ఉదయమునే సంతోషం కలుగును. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు, ప్రభువా ఈ బాధ ఏంటి, ఈ బాధ ఏంటి, ఈ బాధ ఏంటి, నీ దేవుడు ఏమైపోయిన వాళ్ళందరూ అడుగుతున్నారయ్యా అని తెల్లవారుతుండగానే లెగిసి ఆ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఇలా మొహం చూసుకున్నాడట హిజ్కియా. ఏమండి, అంజూరపు ఆకు ఎంత పని చేసిందో తెలియదు కానీ నాకు ఆ జీవము కలిగిన దేవుడు హిజ్కియా మొహ రూపాన్ని వచ్చేస్తే మారిపోయింది. హల్లెలూయా. నిన్నంతా మరణం, ఆ అంజూరపాకు ఆ వైద్యం చేశాడంతే ప్రవక్త. ప్రార్థన చేశాడు, నేను ఎవరి సన్నిధిలో నేను ఉన్నాను, ఆ జీవం కలిగిన దేవుని నామమున ఈ గాయము కట్టబడును గాక అని ఆజ్ఞాపించాడు. మొత్తానికి పెట్టేసి వెళ్ళిపోయాడు ఇంటికి. పొద్దున్న లేచినా పాపం బ్రష్ చేసుకుందామని చూస్తే ముఖం ఆ ప్రకాశించిపోతుంది. గాయం నొప్పి లేదు, రక్తం స్రవించట్లేదు, తడుముకుంటే గాయం తగ్గిపోయింది. వెంటనే ఏం చేశాడు తెలుసా, ఆ పాట పాడాడు, ఏమని, దుప్పి నీటి వాగుల కొరకై ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం నేను ఎప్పుడు చూసేస్తాను, నీ సన్నిధిని నీ కొండెక్కేస్తానంతే. దేవుని స్తోత్రం. అంతవరకు ఎక్కడున్నాడు ఈయన? ముందు రోజు వరకు మరణ పడక. ఆ మాట ఈ మాట ఏమట, దేవుని యందు నిరీక్షణ ఉంచు, నా మేర నువ్వు ఎలా తొందరపడుతున్నావు, ఆయనే రక్షణకర్త నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతిస్తా. స్వస్థపరిచేశాడు కదా. ఈ కీర్తన మనతోనే మాట్లాడుతుంది. ఎన్నో స్కందం అండి ఇది? 3వ స్కందంలో మొదటి కీర్తన. ఓహో, 2వ స్కందంలో మొదటి 42వ కీర్తన. నువ్వు దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడ్డట్టుగా దేవుని కొరకు ఆశపడితే, దేవుని సన్నిధి కొరకు నీ ప్రాణం తృష్ణగుంటే, ఆశపడటం వేరు, కోరుకోవడం వేరు, తృష్ణ పడటం వేరు. మనం కనీసం ఆశ అనే స్థాయిలో ఉన్నామని నేను అనుకుంటున్నాను. ఇంకా అక్కడ దాకా వచ్చారో లేదో. ఆశ తర్వాత కోరిక, కోరిక తర్వాత తృష్ణ పుట్టాలి నీకు. పుడితే అప్పుడు ఆలోచిద్దాం ప్రభు సన్నిధి కోసం. అలా తృష్ణ పడితే దేవుని మందిరానికి వెళ్ళిపోవాలి. ఎంత ధైర్యం ఉండాలండి హిజ్కియా గారికి, ఎంత ధైర్యం ఉండాలండి దావీదు గారికి. ఆ పక్షిలాగా ఎగిరిపోయే పరిస్థితి నుండి, ఐతోపేలే ఆయనకి అన్యాయం చేసిన పరిస్థితి నుండి నిలిచి ఆ సింహాసనం మీద ఉన్నప్పుడు నా దేవుడు ఏమైను అన్న వారందరికీ సమాధానం చెప్పించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మనం కూడా ఏ కష్టాల్లో ఉన్నామో, ఏ బాధల్లో ఉన్నామో దేవుడి దినాన మాట్లాడుతున్నారు. అంటారు జనులందరూ, నీ దేవుడు ఏమైపోయాడమ్మా, వ్యాపారం సాగిపోతే నీ దేవుడు ఏమైపోయాడు, నువ్వు పూజిస్తున్నావు కదా, మాట్లాడితే ప్రభువు నాయన అంటావు, నీ దేవుడు ఏమైపోయాడు అని అంటారు. అన్నప్పుడు నువ్వు చెప్పాలా, ఆయన నా రక్షణకర్త, ఆయన నా దేవుడు. అక్కడ ఉంది కదా 4వ లైన్, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు అని ఆయన యందు అతిశయించుదుము గాక, ఆ దేవుణ్ణి స్తుతించుదుము గాక. నిలబడదాం, దేవునికి స్తోత్ర గానం చేద్దాం. నిలబడదాం.